హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చిక్కుడుకాయని వారంలో ఒకసారి తిన్నా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి. ఈ చిక్కుడుకాయలో ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ చిక్కుడుకాయ కర్రీ రైస్లోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన ఉల్లిపాయలలో 3 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5 నిమిషాల పాటు మూత పెట్టి ఈ టమాటా ముక్కలను బాగా మగ్గనివ్వాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టే ఈ టమాటా ముక్కలను ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయండి. ఇలా మగ్గిన టమాటా ముక్కల్లో ఇప్పుడు మనం పావు కేజీ చిక్కుడుకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకుని ఈ చిక్కుడుకాయలను 5 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన చిక్కుడుకాయ టమాటా ముక్కల్లో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్టు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడరు, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ టమాటా చిక్కుడుకాయలకు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయిన తర్వాత 1 టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని మూత పెట్టి మంటను సిమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ చిక్కుడుకాయ కర్రీ అన్నంలోకే కాదండి, రోటీ, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.